వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథితో టీడీపీ నేత బుద్దా వెంకన్న భేటీ అయ్యారు. పెనమలూరులోని పార్థసారథి కార్యాలయానికి వెళ్లిన బుద్దా వెంకన్న ఆయనతో సమావేశమయ్యారు. ఈ నెల 21న పార్థసారథి టీడీపీలో చేరుతుండగా అందుకు సంబంధించిన అంశాలపై నేతలు చర్చిస్తున్నారు. టీడీపీలో చేరిన అనంతరం జరిగే బహిరంగ సభపై నేతలు చర్చిస్తున్నారు. ఎమ్మెల్యే పార్థసారథితో టీడీపీ నేత బుద్దా వెంకన్న భేటీకి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. ధనలక్ష్మి, పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథితో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు. ఇటీవల కాలంలో పెనమలూరు నియోజకవర్గంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, పార్థసారథికి సీటు ఇవ్వకపోవడం, ఆయన ఆ పార్టీ మారుతారనేటువంటి అంశానికి సంబంధించి అన్ని విషయాలు కూడా బుద్దా వెంకన్న చర్చిస్తా ఉన్నారు. అయితే పార్థసారథి తెలుగుదేశం పార్టీలో చేరటం దాదాపుగా ఖరారైంది. ఈ నెల 21వ తేదీన ఆయన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. ఆయనతో పాటు విజయవాడ వైసీపీ అర్బన్ అధ్యక్షుడు బొప్పన భవకుమార్, మరికొంతమంది సీనియర్ నేతలందరూ కూడా టీడీపీలో చేరబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా బుద్దా వెంకన్న పార్థసారథితో చర్చిస్తా ఉన్నారు. అయితే పార్థసారథి పెనమలూరు నుంచే టీడీపీ నుంచి ఈసారి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయంతో ఉన్నారు. అయితే అధిష్టానం మాత్రం ఆయన పెనమలూరు నుంచి నూజివీడు కేంద్రంగా పోటీ చేయాలనేటువంటి అంశం గురించి కూడా తెలుగుదేశం పార్టీ యోచన చేస్తుంది. అయితే ఈ రెండు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గాన్ని పార్థసారథి కేటాయిస్తారనే అంశం గురించి కూడా చర్చ జరుగుతూ ఉంది. 21వ తేదీన భారీ బహిరంగ సభని పెనమలూరులో పెట్టడం, చంద్రబాబు నాయుడు అక్కడికి ఆహ్వానించడం, ఆ కార్యక్రమంలో పెనమలూరు స్థానం కేటాయిస్తారా అనేటటువంటి అంశం గురించి కూడా చర్చ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి జన సమీకరణ చేరబోయేటటువంటి కార్యక్రమం, వీటి అన్నిటికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా పార్థసారథితో చర్చించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బుద్దా వెంకన్న పార్థసారథి దగ్గరికి వెళ్ళినట్టు తెలుస్తుంది. అన్ని విషయాలు కూడా అటు పార్థసారథితో బుద్దా వెంకన్న, మరొక వైపు బొప్పన భవకుమార్తో కూడా చర్చిస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో పెనమలూరు నియోజకవర్గంలో చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు, వచ్చే ఎన్నికలకు జన సమీకరణ ఎలా చేయాలి, అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి కూడా అన్ని కూడా చర్చిస్తా ఉన్నారు. అరగంటకు పైగా ఈ చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. అయితే పార్థసారథికి ఏ నియోజకవర్గం కేటాయిస్తారనే అంశానికి సంబంధించి ఇంకా తెలుగుదేశం పార్టీ అధినేత ఒక నిర్ణయం తీసుకోలేదు. అక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బోడే ప్రసాద్ కి మాత్రం అక్కడ సీటు కేటాయిస్తారా లేనే అనేటటువంటి అంశం గురించి కూడా చర్చ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో నియోజకవర్గంలో జరిగిన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కూడా బోడే ప్రసాద్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సీటు మనదే, గెలుపు మనదే అనేటువంటి ఆయన నినాదం ఇచ్చినటువంటి నేపథ్యంలో బోడే ప్రసాద్ కూడా ఈసారి పెనమలూరు నుంచి పోటీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నటువంటి సమయంలో పార్థసారథి పార్టీ మారటం, తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వటం, ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున పెనమలూరు నుంచి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే అంశం రావటం పట్ల అటు బోడే ప్రసాద్ కేటాయిస్తారా, ఇటు పెనమలూరులో వైసీపీ తరఫున నుంచి వచ్చినటువంటి పార్థసారథికి కేటాయిస్తారా ఈ స్థానాన్ని అనే అంశం గురించి కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే నూజివీడు నియోజకవర్గంలో ప్రస్తుతం అక్కడ ఒక బలమైన బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కేపీ సారథిని నూజివీడుకు పంపిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి అంశం తీసుకు కూడా తెలుగుదేశం పార్టీ అధినేత ఆలోచన చేస్తున్నారు. అంటే పెనమలూరా, నూజివీడు అనేటటువంటి అంశం గురించి కూడా ఈ రోజు రేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 21వ తేదీన చంద్రబాబు సమక్షంలో పార్థసారథి తెలుగుదేశం తీర్థం పుచ్చుకునే సమయానికల్లా నియోజకవర్గం ఏంటనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ జయరాజ్.